అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 139వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఇట్స్ ఓకే. ఇకనైనా ఇలాంటి ఆలోచనలు మాని హ్యాపీగా నీ గురించి, దివ్య గురించి ఆలోచించు అంటుంది. అలాగే మేడం. మీరు చెప్తే వినకుండా ఉంటానా అంటాడు. దివ్యకి ఇవ్వనా అంటే మెహందీ పెట్టుకుంటుందంట కదా! తర్వాత చేస్తానులే అంటాడు. ఓకే బాయ్ అంటుంది. ఫోన్ అయ్యి అను బెడ్‌రూమ్‌లోకి వెళ్ళేసరికి ఒక తాడు చేత పట్టి రాహుల్ దివ్య దగ్గరికొస్తుంటే ఏం జరుగుతోంది అంటుంది అను. మీ బావగారు మీ చెల్లికి రెండో భర్త అవుతారట అంటుంది అను వాళ్ళ అక్క లత. ఏంటి అంటూ శ్వేతను చూస్తుంది అను. ఏదో ముచ్చట పడుతున్నాడు కదా కానీ అని అంటుంది శ్వేత. అనుకి అదంతా డ్రామా అని అర్థమై తను కూడా అక్కడ చేరి మరి పెద్దవాళ్ళు లేకుండా పెళ్ళేంటి ఉండండి పిలుస్తాను అని అంటూ అను మేళాలు కూడా కావాలని అంటాడు రాహుల్. ఏంటి రిషి నిజంగానే చేసుకుంటున్నావా అంటుంది అను. ఆ ఫిక్స్ మీక బోర్ కొట్టిందను. పైగా ఇప్పుడు అంటున్న తన నోటి మీద అను చేయి పెట్టి రిషి అని వీపున ఒకటేస్తుంది. ఏంటిది రిషి అంటుంది. పెళ్లి కావాలను అంటాడు రాహుల్. ఒకసారి అయింది కదా చాలే అంటుందను. ఇంకోసారి చేసుకుంటాను మీరు చూడలేదు కదా అంటే ఏంటి గోల అంటుందను. ఎందుకు రాత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు సరదాగా అంటున్నారు అని నీకు తెలియదా అంటాడు కార్తిక్ అను భుజం మీద చేయి వేసి. సరదా బాగా ఎక్కువైంది దీనికి. ఏంటి ఆ మాటల్లా అత్తగారింట్లో మాట్లాడితే వాతలు పెడతారంటుందను. అక్కడ చాలా చక్కగా పద్ధతిగా గోల చేయకుండా ఉండాలంటుంది అను. అన్నీ ఒకటే కదా అక్క అంటుంది. అయినా ఇప్పుడు కూడా అక్క ప్రెగ్నెంటే కదా! అందుకే నేనొచ్చాననుకో హెల్ప్ అవుతుంది బావకి అంటుంది కన్ను కొడుతూ. ఈ వాగుడే తగ్గించుకుంటూ మంచిది అంటుందను. అప్పుడే అప్పగింతలేంటి ఇంకా చాలా టైం ఉంది బేబీ అంటాడు రాహుల్ వచ్చి. అందుకే నేను చేసుకుంటే తను మన ఇంట్లోనే ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు అక్కా చెల్లితో అంటాడు రాహుల్. రిషి నిన్ను అని కసురుతూ వెంటపడితే రాహుల్ పరిగెడుతూ ఉంటాడు. ఆగు లేదంటేనా అని అంటూ వెనక వెళ్తూ పిల్లోని విసురుతుంది. అది గోడకు తగులుతుంది. శ్వేత, లత, కార్తీక్, దివ్య అందరూ నవ్వుతూ ఉంటారు. ఆగు సూరికి చెప్తానంటే చెప్పు నాకేమైనా భయమా అంటుంది. ముదిరిపోయావు అంటుంది అను బెడ్ మీద కూర్చుంటూ. ఏమీ కాదని అను ఒడిలో పడుకుంటుంది దివ్య. మీ ఆయనే ఫోన్ అని అంటుందను దివ్య దగ్గరికి చేరి. అబ్బో అంటుంది దివ్య. ఎందుకు చేశాడని కూడా అడగవా అంటే నాతో పనైతే నాకు చేస్తాడు కదా అక్క అంటుంది దివ్య. అబ్బో గొప్పే అని అంటుంది అను. అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటారు. ఇక ఇంటికి స్టార్ట్ అవుతామని అందరూ బయలుదేరతారు. కారులో ఉండగా అను కాల్ వస్తుంది. అరుణ్ అనుకి కాల్ చేస్తాడు. అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో ఎవరా అని లిఫ్ట్ చేసిన అను నేను అరుణ్‌ని అనడంతో మీరా చెప్పండి అంటుంది. అలా రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదులే అరుణ్ అని పిలువు చాలు అంటాడు. రెస్పెక్ట్ ఇవ్వడం నాకలవాటు. అది మానాలి అంటే ఇంకాస్త పరిచయం అవ్వాలంటుంది. సరేలే వెళ్ళిరా ఇంటికి అని అంటాడు. వచ్చాము. చైత్రను కలిసారా అంటుందను. తీసుకొని ఇంటికి వెళ్తున్నానంటాడు. మీ చెల్లి చాలా లక్కీ అంటుంది అను. దేనికి అంటే ఏమో అనిపించింది అంటుందను. సరే బాయ్. కాస్త బిజీగా ఉన్నానంటుంది అను. ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. శ్వేత వచ్చి ఎవరు అంటే అరుణ్ గారు. ఏమైందసలు? ఈ అరుణ్ ఎందుకు నీకు కాల్ చేస్తున్నాడు అనుకుంటుంది శ్వేత. ఓకే. అసలితను నీకు ఎలా తెలుసు అంటుంది శ్వేత అనుతో. అది ఒక పెద్ద కథ అంటాడు కార్తీక్. నీకు తెలుసా అంటుంది శ్వేత అయోమయంగా. ఆ రోజు మౌని పెళ్లిలో అనుని కలిసింది అతన్నే. అను నెంబర్ కూడా తీసుకున్నాడు. నాకప్పుడే చెప్పిందంటాడు కార్తీక్. అసలేమైంది చెప్పు అను అంటుంది శ్వేత. అందరికీ హెల్ప్ చేయడంలో మనం ముందుంటాం కదా! రేపు చేసే ఒకరోజు వాళ్ళ చెల్లిని కాపాడింది అని అంటాడు కార్తీక్. అవునా! అంటే ఒకరోజు నేను, మధు స్కూటీ మీద వెళ్తుంటే అరుణ్ ఇంకా వాళ్ళ చెల్లి ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు. అరుణ్ బ్లూటూత్ పెట్టుకుంటే చైత్ర ఇయర్ ఫోన్స్ పెట్టుకొనుంది. చైత్ర ఒక సైడ్ చున్నీ మీద తనే కూర్చుంది. ఇంకో సైడ్ ఆల్మోస్ట్ బైక్‌లో పడిపోతుంటే మేము అరుస్తూ చెప్తున్నా వాళ్ళకి వినిపించలేదు. అందుకని వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్లి ఆ అమ్మాయి చున్నీని వెనక నుంచి లాగేశాను నేను. ఒక్కసారిగా అలా జరిగేసరికి వాళ్ళు స్లిప్ అయి కింద పడ్డారు. మేము స్కూటీ ఆపి వాళ్ళకి జరిగింది చెప్పేలోపు అరుణ్ గారు నేను కావాలని టీజ్ చేయడానికి చున్నీ లాగానని వచ్చి నన్ను కొట్టారు. వాళ్ళ చెల్లంటే ఎంత ఇష్టమో నాకప్పుడే తెలిసిందంటుంది అను. వాట్? అని కారు ఆపుతాడు కార్తీక్. అబ్బా! ఇప్పుడయిపోయాననుకుంటున్నాను. అంటే అది తన చెల్లెల్ని రోడ్ మీద ఏడిపిస్తున్నానని కొట్టాడు కార్తీక్ అంతే అంటుందను. ఏదేమైనా సరే నిన్నెందుకు కొట్టడం తెలుసుకోవాలి కదా! అలా ఎలా కొడతాడు? అంటాడు. కార్తీక్ ప్లీజ్ వదిలేయ్ అంటుంది అతని చేయి పట్టుకొని. వాడిని నేనెప్పటికీ క్షమించలేనంటాడు కార్తీక్. కార్ స్టార్ట్ చేసి స్పీడ్‌గా పోనిస్తుంటే కార్తీక్ స్లోగా వెళ్దాం అంటుందను. స్లోగా పోనిస్తూ ఉంటే ఆ తర్వాత ఏమైందంటాడు రాహుల్. అయ్యో! మా తప్పు ఏమీ లేదని మధు చెప్తున్నా వినకుండా అతను తిడుతూనే ఉన్నాడు. అన్నయ్య అని పిలిచిన చైత్ర పిలుపుకి అటు వెళ్తే మేమొచ్చేసాం. మొన్న కనిపించినప్పుడు మీకోసం చాలా వెతికాను సారీ అని చెప్పారు. అవునా! దేనికంట వెతకడం అంటుంది శ్వేత. మేము వెళ్ళిన తర్వాత పక్కన వచ్చి బైక్ ఆపి మీ చెల్లి చున్నీ బైక్‌లో పడిపోయింది. ఆ అమ్మాయి చెప్పబట్టే మీ చెల్లి సేవ్ అయింది. లేకపోతే అది మెడకు బిగుసుకునేదని చెప్పారంట. అది తెలిసాక నాకు థాంక్స్ చెప్పాలని చాలా వెతికానన్నారంటుంది.
అందరికీ అను ఇచ్చే రెస్పెక్ట్, అందరి వైపు నుంచి ఆలోచించే పద్ధతి కార్తీక్‌కి బాగా నచ్చుతుంది. కానీ అదే టైంలో కోపం కూడా తెప్పిస్తుంది. మరీ ఇంత మంచితనం ఎందుకే నీకు అనుకుంటాడు. ఇంత జరిగిందా? అయితే అందుకే నిన్ను పెళ్ళికి పిలిచాడా అంటుంది శ్వేత. ఆ! అవును అంటుంది అను. ఇంటికి వెళ్తారు అందరూ. కార్తీక్ లోపలికి వెళ్ళిపోతుంటే అను వెనకాలే పాటు కార్తీక్ అని పిలుస్తాడు. వెళ్తుంది. ఏది ఏవైనా వాడు నిన్ను కొట్టడం నచ్చలేదు నాకు. క్షమించేసి వాళ్ళ చెల్లెల మీద ఉన్న ప్రేమను మాత్రమే చూడగలుగుతుంది అమ్మా అంటాడు రాహుల్. అనుకి ఎవరినైనా క్షమించే గొప్ప మనసిచ్చాడా దేవుడు. నువ్వు క్షమించడమే తప్పనుకుంటే కార్తీక్ జీవితంలో అను ఉండేదే కాదు. మొదట క్షమించకుండా శిక్షించేది కార్తీక్‌నే అయి ఉండేదంటారావిడ. ఆవిడన్నది అర్థమయ్యాక కార్తీక్ ఎందుకో లోపలికి వెళ్ళాడో అర్థమైంది రాహుల్‌కి, శ్వేతకి. అను కార్తీక్ వెనకే వెళ్లి ప్లీజ్ వదిలేయ్ అంటూ అతని భుజం మీద వాలి చెప్తుంటే సరే వెళ్లి ఫ్రెష్ అయ్యిరా చాలా టైర్డ్ అయ్యావు అంటాడు కార్తీక్. నిజంగానే నువ్వు నార్మల్ అయ్యావు కదా అంటుంది అను. అవునురా నిజంగానే నేను బావున్నాను. నువ్వు ఫ్రెష్ అయ్యి వదిన దగ్గరికి వెళ్ళు. నేను అక్కడికొస్తానంటాడు. అలాగే అని వెళ్తుంది. శ్వేత రూమ్‌లోకి వెళ్ళిన అను శ్వేత బెడ్ మీద పడుకొని కాళ్ళు నొక్కుకుంటూ ఉంటే ఏమైంది? అన్నయ్యని కంగారుగా వెళ్లి అడుగుతుంది. ఏమీ లేదు. ఇప్పటిదాకా నుంచొని తిరుగుతూ ఉండడం వల్ల కాళ్ళు లాగుతున్నాయి అంటుంది శ్వేత. అవునా! కూర్చో నేను ఒత్తుతాను అని సరిగ్గా కూర్చోబెట్టి అను శ్వేత కాళ్ళు పడుతుంది. వద్దను వదిలేయ్ అంటే సైలెంట్‌గా కూర్చో అని మసాజ్ చేస్తుంటుంది అను. రాహుల్ వాళ్ళని చూసి అక్కడే సెటిల్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని అనుని అలాగే చూస్తూ ఉంటాడు. మీ తమ్ముడికి మరీ పిచ్చి ఎక్కువైంది రిషి. అసలు కన్నార్పకుండానే చూస్తున్నాడు చూడు అంటుంది. పిచ్చి కాదు అను ప్రేమ అని అంటాడు. అను చిన్నగా నవ్వుతుంది. ఎంగేజ్‌మెంట్ తర్వాత 10 డేస్ ఉంది. నాకు చాలా కంగారుగా ఉంది. అన్ని పనులు అయిపోతాయి కదా అంటుంది అను. అన్ని పనులు అయిపోతాయి. మేమున్నాం కదా! మేము చూసుకుంటాం. నువ్వేమీ కంగారు పడకు అంటాడు రాహుల్. అలాగే అంటూ కాసేపు నలుగురు మాట్లాడుకుంటూ ముందు శ్వేత నిద్రపోతే ఆ తర్వాత అను కూడా నిద్రపోతుంది. వాళ్ళని చూసిన కార్తీక్, రాహుల్ ఇద్దరు మార్నింగ్ నుండి గెంతుతూనే ఉన్నారు అనుకోని ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళని చూసి నవ్వుకుంటారు. ఇద్దరిని సరిగ్గా పడుకోబెట్టి వాళ్ళు కార్తీక్ రూమ్‌లోకి వెళ్ళబోయి మళ్ళీ ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని వెనక్కి వచ్చి కార్తీక్ అనుని ఎత్తుకొని తన రూమ్‌లోకి వెళ్తే రాహుల్ శ్వేత పక్కన పడుకుంటాడు. అను బెడ్ మీద దింపి ఆమెను హత్తుకొని పడుకుంటాడు కార్తీక్. ఉదయం ముందుగా లేచి రెడీ హడావి చేస్తుంటుంది అను. ఈరోజు దీన్ని ఆపలేమంటాడు కార్తీక్ రెడీ అయ్యి బయటకొస్తూ. శ్వేత శారీ కట్టుకుంటుంది లోపల. అటు వెళ్తుందను. నిజమే అసలు భూమి మీద ఆగడం లేదుగా అంటాడు రాహుల్. అప్పుడే రెడీ అయ్యావు అను శారీ బావుందా? అంటుంది శ్వేత. 4కే లేచి అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసి మరీ నిద్ర లేపేసి నానా హంగామా చేస్తోంది. తను రెడీ అయ్యి నన్ను అయ్యేలా చేసింది. నిన్ను మాత్రం లేపొద్దని మేడం గారు ఆర్డర్ అంటాడు శ్వేతకి శారీ కడుతున్న సుమిత్ర గారు. అవునా! కంత్రీదానా అంటుంది శ్వేత. అందరూ రెడీ అయ్యి 6కి దివ్య దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ అందరూ రెడీ అవుతుంటే సూర్యకి కూడా కాల్ చేసి 10కి ఇక్కడికొచ్చేయండి అంటుంది. అలాగే అను అంటాడు సూర్య. సుమిత్ర గారు, లక్ష్మి మరి వాళ్ళతో కలిసి వంటగదిలో హెల్ప్ చేస్తూ ఉంటే హరి, రామ్మూర్తి గారు బయట కూర్చొని ఏవో ఏర్పాట్లు చూస్తుంటారు. కార్తీక్, రాహుల్ దివ్యని ఏడిపిస్తూ ఉంటే మధు కాల్ చేస్తే అను, శ్వేత మాట్లాడుతూ ఉంటారు. రేవతిని పిలవాలని అనుకోని కూడా తనకి 500 రావడంతో ఆగిపోతారు. బయట గుమ్మం నుంచి లోపల వరకు బంతిపూల మాలలతో అలంకరించి భారీ రేంజ్‌కి కాకుండా సింపుల్‌గా డెకరేషన్ చేసుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోతాయి. స్వీట్స్ అన్ని తెచ్చి హాల్‌లో పెడితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ సుమిత్ర గారు, అను చూసుకుంటుంటారు. లక్ష్మి గారు టిఫిన్ తెచ్చి కూర్చో శ్వేత అని తనకు తినిపిస్తూ ఉంటారు. ఈ టైంలో ఇలాగే తినకుండా ఉంటే ఎలా చెప్పని నేతి ఇడ్లీ తినిపిస్తూ ఉంటారు. మా అమ్మ ఉన్నా కూడా నన్ను మీ అందరిలాగా చూసుకోలేదేమో అని అంటుంది శ్వేత. నీకు నేనే అమ్మని అర్థమైందా? ఇంకోసారి ఇలా అనకు. నీ పెళ్లి మాత్రమే మేము చేయలేదంతే. ఇకపైన అన్నీ మేమే చేస్తామంటారాయన. నువ్వు, అను, దివ్య మాకొక్కటే అంటారావిడ. థాంక్స్ అమ్మ అని ఆమెని హగ్ చేసుకుంటుంది శ్వేత. అమ్మకి థాంక్స్, సారీ చెప్తారా? అరుస్తూ కసురుతూ ఉండాలంటే ఒక నవ్వు నవ్వి లైట్‌గా వచ్చిన కన్నీరు తుడుస్తూ ఇవి చూసి మీ అత్తయ్య నన్ను తిడుతుందంటారావిడ. అలాగే ఏడవను అని ఆవిడ పెడుతుంటే తింటూ ఉంటుంది. మరి నాకు అంటుంది దివ్య వచ్చి పెట్టుకొని తిను అలాగే అందరిని కూడా పిలువు తింటారు అంటే అందరూ వస్తారు. రామ్మూర్తి గారికి ఇల్లంతా కళకళలాడుతూ ఉంటే చాలా బావుంటుంది. సుమిత్ర గారు వచ్చి నేను పెడతాను రండి మీకు అని ఆవిడ అందరికి వడ్డిస్తే కలిసి తింటారు. అందరూ తిన్నాక దివ్యని రెడీ చేసే పనిలో పడతారు. అను కానివ్వండి వాళ్ళొచ్చే టైం అయింది. పంతులు గారు కూడా వచ్చేసారంటాడు కార్తీక్. అయిపోయింది 5 మినిట్స్ అని అరుస్తుంది. బయటకు వినిపించేలా అందరూ కలిసి మొత్తానికి దివ్యని రెడీ చేసి బయటకు తీసుకొస్తారు. పంతులు గారు పూజ స్టార్ట్ చేద్దామనే లోపే అప్పుడే సూర్య వాళ్ళు కూడా వస్తారు. ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిపోతున్న ముఖంతో, పాలుగారే చెక్కిళ్ళు, కలువల్లాంటి కళ్ళు, సునిమెత్తని ముక్కు,
సన్నగా విచ్చుకుంటున్న పెదవులు, నాజూకైన నడుము, దానికి పెట్టిన సన్నటి వడ్రానం కదులుతూ ఉంటే అబ్బా! ఏమున్నావో దెయ్యం అనుకుంటాడు మనసులో సూర్య. వాళ్ళ ఫ్యామిలీతో పాటు అందరిని లోపలికి పిలిచి అతిథి మర్యాదలు చేస్తుంటారు లక్ష్మీ రామ్మూర్తి గారు. పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తే అందరినీ కలిసి సంతోషంగా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలు మొదలుపెడతారు. పంతులు గారు లగ్న పత్రిక చదివి ఇరు కుటుంబాలని తాంబూలాలు మార్చుకోమంటే ఇద్దరు తాంబూలాలు మార్చుకొని సూర్య, దివ్యకి అక్షింతలు వేస్తారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఉంగరాలు మార్చుకోండని పంతులు గారంటే సూర్య లేచి దివ్య చేతికి ఉంగరం పెడతాడు. దివ్య ఫేస్ సంతోషంతో వెలిగిపోతుంది. అను వెళ్ళి దివ్య పక్కన చేరి రింగ్ లాక్కొని ఎవరైనా చేసుకుంటానన్నావు కదా! ఇంత ప్రేమ పెట్టుకొని అంటుంది. అక్క ఇప్పుడు ఎందుకని అంటుంది చిన్నగా. రింగ్ ఇవ్వు ప్లీజ్ అంటే ఇవ్వను అంటే ప్లీజ్ అక్క ఇవ్వు. అయితే నన్ను ఇంప్రెస్ చెయ్యి అంటే నీకన్నా ఏది ఎక్కువ కాదు నాకేమి అని అను సైడ్ నుంచి హగ్ చేసుకొని అను బుగ్గ మీద ముద్దు పెడుతుంది. చాల్లేదు అంటుంది ఆమె. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే సూర్యతో ఇదే సీన్ రిపీట్ చేస్తాను నీ ఇష్టం అంటుంది దివ్య చిన్నగా. అను షాకై వెంటనే రింగ్ దివ్య చేతిలో పెడుతుంది. అదేంటను అలా ఇచ్చేశావు అంటారు సుమతి గారు. మీ కోడలు బాగా ముదిరిపోయింది అత్తయ్య. మీరు బాగా స్ట్రిక్ట్‌గా ఉండాలంటుంది అను. అయ్యో! అవునా! అమ్మ ఆటలు ఎక్కువైపోయాయి అంటుంది ఆవిడ. దివ్య చెవి మెలేసి అయ్యో! అత్తయ్య వదలండి నొప్పిగా ఉంది అంటుంది దివ్య. అందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. ఏంటి సూర్య ఇంత జరుగుతున్నా రావేంటి అని అంటుంది దివ్య. మీ గొడవలో నన్ను ఇన్వాల్వ్ చేయకండమ్మా. మీరు సాల్వ్ చేసుకొని రండి ఇటు అని అంటే చూడత్తయ్య మీ అబ్బాయి అంటే ఏంటి సూర్య అంటారావిడ. అమ్మా ఇప్పుడే కోడలు పార్టీదా నువ్వు? అని అంటాడు. అంతేగా అంటారు. సరే మీరు ఒక పార్టీ. సరే మీ ఇష్టం కానివ్వండి అంటాడు. సరే పెట్టు అని ఆవిడ రింగ్ దివ్య చేతికిస్తే అది తీసుకొని దివ్య సూర్యకి రింగ్ పెడుతుంది. అందరూ అక్షింతలు వేస్తారు. శ్వేత దండలు తెచ్చిస్తే అవి మార్చుకొని అందరితో కలిసి పిక్స్ దిగుతూ ఉంటారు. అక్కతో సింగిల్‌గా ఒక పిక్ అంటుంది దివ్య. సూర్యని పక్కకి వెళ్ళమని. శ్వేత పక్కకు వెళ్తుంటే లాక్కుని నువ్వు కూడా నా అక్కవే కదా! అని అటు ఇటు ఇద్దరిని పెట్టుకొని పిక్స్ దిగుతుంది. ఇప్పుడు బావలతో అని కార్తీక్, రాహుల్‌తో దిగుతుంది. అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్యతో కూడా దిగేశాక సూర్య వచ్చి ఇంకా నాకు ఛాన్స్ ఇస్తావా అంటాడు. అందరూ నవ్వితే రా సూర్య నీకు నాకు ఎంగేజ్‌మెంట్ అయిందని తెలియాలి. ఒక 2 పిక్స్ కావాలి కదా నీతో అంటుంది. అందరూ నవ్వితే సూర్య దగ్గరికి జరిగి ఎవరికీ కనిపించకుండా దివ్య నడుముని గిల్లి సరే 2 పిక్సే తీయండి అంటాడు ఇంకో చేత్తో 2 వేలు చూపిస్తూ. ఆహా! కాదు కాదు. చాలా కావాలని అతనికి చెప్పి సూర్య గిల్లిన చోట రుద్దుకుంటుంది. ఎంగేజ్‌మెంట్ ఫోటోస్‌తో పాటు పెళ్లి కూడా ఫోటో షూట్ అప్పుడే చేసేసుకుంటారు. చుట్టాలందరూ కూడా వెళ్ళిపోతారు. దివ్య, అను, శ్వేత, కార్తీక్, రాహుల్, సూర్య ఒక రూమ్‌లో ఉంటే పెద్దవాళ్ళందరూ బయట హాల్‌లో ఉండి పెళ్లి ఎలా చేయాలో ముందే పనులు మొదలుపెట్టాలని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. కార్తీక్‌కి రాజీవ్ నుండి ఫోనొస్తే బాల్కనీలోకి వెళ్లి మాట్లాడొస్తాడు. ఏమైందని అను సైగ చేస్తుంది. నథింగ్ అని కళ్ళు ఆర్పి కూర్చుంటే అతని ఫేస్‌లో ఎంత దాచినా ఏదో కంగారు ఆమెకి కనిపించేసరికి వదలలేకపోతుంది. అందరూ ఉండటంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో దివ్య ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తే అది చూసి ఓపెన్ చేస్తే చాలా బావున్నావు ముద్దుగా అని వస్తుంది సూర్య నుండి. అవునా! అయితే ముద్దు పెట్టు అంటుంది. రాక్షసి అందరూ ఉన్నారే చుట్టూ అంటాడు. అయితే నాకేంటి ఎలాగైనా పెట్టు నాకు తెలీదు. పెట్టకపోతే నేను బాలేదన్నట్టే అంటుంది. కార్తీక్, శ్వేత, రాహుల్ వాళ్ళు సైగ చేసుకుంటారు. వాళ్ళని బుక్ చేయాలని. శ్వేత నువ్వు వాళ్ళ మధ్యన ఉండిట్రా అని రాహుల్ మెసేజ్ చేస్తే అది చూసిన శ్వేత పక్కకొచ్చి ఏమైనా తింటారా అని అంటుంది. హా! ఐస్ క్రీమ్ అంటుంది. బయటికి వెళ్లి ఒక ఐస్ క్రీమ్ తెచ్చిన కార్తీక్‌ని చూసి అందరూ నవ్వుకుంటారు. అది దివ్యకిచ్చి, "ముందు నువ్వు తిని మీ ఆయనకి తినిపించు" అంటాడు. "బావ స్టార్ట్ చేశారా రివెంజ్" అంటుంది దివ్య. "అబ్బో! ఇదేం రివెంజ్ జస్ట్ ట్రయలే. నేను స్టార్ట్ చేస్తే తట్టుకోలేవు" అంటాడు. దివ్య నవ్వి ఒక స్పూన్ తిని నెక్స్ట్ సూర్యకి తినిపిస్తుంది. అతను తిన్నాక "ఈసారి సూర్య నువ్వు తినిపించు" అంటే "అలాగే" అని సూర్య ఐస్ క్రీమ్ తినిపిస్తాడు. వాష్‌రూమ్‌కి వెళ్తున్నాను. రాహుల్ దగ్గుతుంటే "వాటర్ తెస్తానాగు" అని వెళ్తుంది శ్వేత. "హేయ్ ఆగు నేను వస్తానని" వెనకే వెళ్తారు అన్న, తమ్ముళ్ళు. ఎవరూ లేకపోవడంతో దివ్య బుగ్గ మీద ముద్దు పెడుతూ సూర్య ఇక్కడెవరైనా పెడతార్రా బాబు అంటుంది. సూర్య తల మీద ఒక్కటేస్తే అక్కడ మిగిలి ఉన్న ఐస్ క్రీమ్ ఆమె పెదవులకు రాసి ముందుకొస్తున్న సూర్యని చూస్తుంటే దివ్యకి కాస్త టెన్షన్‌గా అనిపిస్తుంది. బయటికి వెళ్లారనుకున్న ముగ్గురు గోడకు ఉండి చూస్తుంటే అను బాత్రూమ్ నుండి చూసి కరెక్ట్‌గా ముద్దు పెట్టే టైంకి ఓ అని అంటారందరూ. అబ్బా! అని వెనక్కి తిరుగుతాడు సూర్య. దివ్య తల దించేసి దొరికానురా బాబు అనుకుంటే ఏంటి అను, దివ్య ఇంత ఈజీగా దొరికిపోయింది అంటే ఏమీ దొరకలేదు. అతను స్టార్టే చేయలేదు కదా! అసలకే ఆయనకి స్టార్టింగ్ ప్రాబ్లమ్. మీరిలా మధ్యలో బ్రేకులు వేస్తే ఎలా చెప్పండి? అంటుంది దివ్య. అవ్వ! దివ్య నిన్ను అని అను వస్తుంటే బావ ప్లీజ్ మీ ఆవిడ నుంచి నన్ను కాపాడు.
తనుందని మర్చిపోయి వాగేశానంటుంది. ఆగవే! అందరి ముందు ఏంటి నీ మాటలు అంటుంది అను తరుముతూ. సారీ అక్క. నువ్వున్నావని అనుకోలేదని శ్వేత వైపు వెళ్తే, ఏ వదులు దాన్ని కదిలించకు అని అను ఆగిపోతుంది. బెడ్ మీద కూర్చొని సైలెంట్ అయితే, ఏమైందను అంటాడు కార్తీక్. ఇప్పటిదాకా ఓకే కార్తీక్. కానీ ఇప్పుడిది అత్తగారింట్లో కూడా ఇలా ఉంటే ఎలా చెప్పు? అందరికీ ఈ అల్లరి నచ్చదు కదా! అని అంటే, ఏం కాదు మాకీ అల్లరే కావాలంటారు సుమతి గారు లోపలికొచ్చి. అయ్యో! అత్తయ్య మీరు అంటే అవును. ఇన్ని రోజులు ఇల్లంతా బోసిపోయింది. దివ్య అల్లరి. మా అత్తాకోడళ్ళ గొడవలతో గోలగోలగా ఉండాలంటారు. సరే సారీ అని అను దగ్గరికొచ్చి ఇలా చేయను అంటుంది దివ్య. ఏమీ కాదు తన అల్లరి బావుంటుంది అను అంటారావిడ. ఇంతకీ ఏం చేసిందంటే, మీ కోడలికి ముద్దు కావాలంట అంటుంది. అవ్వ దొంగపిల్ల అంటుందావిడ. మరి మీకు పెళ్లి కాగానే సంవత్సరంలోపు పిల్లలు కావాలంటే అసలు వీటికి నో చెప్పకూడదత్తయ్య అంటుంది దివ్య. ఇందులో మీ అబ్బాయి కాస్త డీసెంట్ అంటుంది. అది నిజమేలే అంటారావిడ. నువ్వు 9 నెలలు నా చేతిలో ఎవరో ఒకరిని పెడతానంటే ఓకే అని అంటారు. ఓకే. డీల్ అంటుంది దివ్య. సరిపోయారు అంటుంది అను. అందరూ నెమ్మదిగా బయటకు వెళ్తే దివ్య కూడా వెళ్తుంటే ఏంటే నేను డీసెంటా? రా చూపిస్తా అని డోర్ వేసి ఆమె దగ్గరికి లాక్కొని పెదవులు అందుకుంటాడు. సూర్య అని ఆమె నోటి నుంచి మాట రాకముందే పెదవులు అందుకుంటాడు. అసలామె ఊహించలేదు అతనితో పెళ్ళవుతుందని. తనకన్నా ఎక్కువ బాధపడింది అతని గురించే. ఎక్కడ తను కూడా వదిలేస్తే ఏమైపోతాడో అని. ఇలా ఈరోజు అతనితో ఎంగేజ్‌మెంట్ అవ్వడం, ఆమె మనసు పొరల్లో ఉన్న ప్రేమ మొత్తం గుర్తొచ్చి కన్నీళ్లు తన్నుకొస్తాయి. ఈరోజు ఆమె సంతోషానికి అవధుల్లేవు. అతని చెంపని తాకిన తడికి ఆమెని వదిలి దివ్య ఏమైంది అని అడుగుతాడు కంగారుగా. అతని షర్ట్ పట్టుకొని ఇదంతా అసలు ఊహించలేదు సూర్య. ఈ రోజు తర్వాత నీ నుంచి నన్నెవ్వరు దూరం చేయలేరు. ఏయ్ దివ్య! ఎందుకే ఇలా అంటున్నావు? అని ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని అడుగుతుంటే, నువ్వు దూరమైపోతావని ఎంతగా భయపడ్డానో నీకు తెలీదు సూర్య. అక్కతో క్లోజ్‌గా ఉంటేనే తట్టుకోలేదు. అలాంటిది నిన్ను వదిలి నేను ఇంకొకరిని చేసుకోవాలనే థాట్ వచ్చినప్పుడల్లా ఎంత నరకం అనుభవించానో అంటుంది. ఇప్పుడేమీ కాలేదు కదా! వదిలేయ్ రౌడీ అంటాడు కన్నీళ్లు తుడుస్తూ. ఆహా! ఇంకా ఎవ్వరూ మనల్ని విడదీయలేరంటుంది అతన్ని హత్తుకొని. అవును. అయినా నేనెందుకు నిన్నొదిలేస్తాను? అను వేరు, నువ్వు వేరు దివ్య. అనుని మర్చిపోయానని అనలేను కానీ, నిజానికి తను నన్ను జస్ట్ ఇష్టపడింది. కానీ నువ్వు నన్ను ప్రేమించావు. అనుని నేను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. కానీ నిన్ను తన స్థానంలో తీసుకొని రాలేదు. నీ స్థానం నీదే. అదెవ్వరికీ ఇవ్వలేను. అది అనూకి కూడా అర్థమైందా? అని అంటాడు. నువ్వు ఒప్పుకోకపోయినా అనుని వదిలినట్టు నిన్ను వదిలేసేవాడిని కాదులే. నువ్వింకొకరిని చేసుకోవడానికి పెళ్లి పీటల మీద ఉన్నా వచ్చి తీసుకెళ్ళిపోయేవాడిని అని అంటాడు. అవునా? అంటుంది తలెత్తి అతన్ని చూస్తూ. అవును మరి. నా దెయ్యం నన్ను విసిగించకపోతే నాకు రోజు గడవదు అంటూ అయినా ఏంటి డిస్టర్బెన్స్ అని ఆమెను తన కదుముకొని నుదుట నా మీద పెదవులు నిలిపి నడుం మీద గిల్లుతాడు. అని దూరం నెట్టి ఏంటిది ఇలా గిల్లుతున్నావు? నొప్పిగా ఉంది అని అంటే ఏదీ చూడని అని అంటే పో సూర్య అని అంటుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.